హలో అండి అందరికీ. మేమైతే మొన్న ఊరికెళ్ళాం గదండీ! ఊరు నుంచి వస్తే ఏం తెచ్చుకున్నామో చూద్దామండి. నాకైతే ఇంట్లో కారం అస్సలు లేదండి. మేమైతే షాప్‌లో కారం వాడము. ఎప్పుడు ఊరి దగ్గర నుంచి పట్టించిన కారమే వాడతానండి. మేము ఎలాగో ఊరికెళ్ళామని చెప్పి కారం అయితే పట్టించుకొచ్చుకున్నానండి. తోడేలున్న ఎండుమిరపకాయలైతే కేజీ 220 అంట అండి. తోడేలు లేనియి అయితే 300 అంట. నేనైతే రూ. 300 తీసుకున్నానండి. తోడేలోల్చున్నాయి గదా అని 2 కేజీలైతే తీసుకున్నాను. ఇదైతే మసాలా కారం అండి. మసాలా కారం అంటే ఏం లేదండి. దానికి సరిపడా మసాలా వాళ్ళనే ఏయమంటే ఏస్తారు మనకు తెలియపోతే. ఏమేమి ఏసారంటే పసుపు కొమ్ములు, జీలకర్ర, ధనియాలు, కొన్ని మెంతులు ఏసైతే పట్టిస్తారండి. మనకు తెలీదంటే వాళ్ళనే దానికి సరిపడా ఏసి పట్టియమంటే వాళ్ళే పట్టిస్తారండి. నాకు మొత్తం 3 కేజీలు కారం అయితే వచ్చిందండి. 3 కేజీలకి రూ. 1000 అయితే అయ్యింది. నాకు సంవత్సరం వస్తదండి ఈ కారం అయితే. నేను ఈ కారం పట్టించుకునే లోపు మా ఆయన అయితే చేపల మార్కెట్‌కెళ్ళి చేపలు తెచ్చాడండి. అసలు ఏం చేపలు తెచ్చాడో కూడా నాకైతే తెలీదు. నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను ఇప్పేటప్పుడే. ఈ చేపలైతే గురకలండి. మేమైతే గురకలు అంటాము. ఉప్పు చేపలు. ఇవైతే పచ్చిగా ఉన్నాయండి. మగోళ్ళు పోతే అంతే కదండీ! అసలు నీళ్ళలో తీసి జోకినట్టే ఉన్నాయి. ఇలా జోకించుకొచ్చుకుంటే మనకే లాస్ అండి. బరువు తక్కువ వస్తాయి కదా! ఇంకోటైతే రొయ్యలండి. ఎండు రొయ్యలు. ఇవైతే మా పెద్ద పాపకి చాలా ఇష్టం అండి ఎండు రొయ్యలంటే. పచ్చియి తినరు గానీ ఎండియి అయితే తింటారండి. ఇంకొక చేపలొచ్చి మెత్తాళ్ళండి. ఇవైతే చెరువు చేపలంటారు కదా! మెత్తాళ్ళు. వాటిలో అయితే ఉప్పు ఉండదండి. చప్పగే ఉంటాయి. అవైతే చాలా బావుంటాయండి టమాటా, ఉల్లిగడ్డ ఏసి వండుకుంటే. నాకైతే చాలా ఇష్టము మెత్తాళ్ళంటే. ఇవేనండి మేము ఊరు నుంచి తెచ్చుకున్నయి. ఈ ఉప్పు చేపలైతే పప్పుచారు చేసుకొని, ఫ్రై చేసుకుంటే చాలా బావుంటాయండి. నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళొస్తున్నాయి. మీలో కూడా ఎవరైనా ఎండు చేపలు తినేవాళ్ళుంటే కామెంట్ చేయండి. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదండి.